ఈ దినవాక్య ధ్యానాంశం. యేసయ్య మాట అంటే మాటే. ఆ రోజు బుధవారం సొలొమోను నిర్మించిన యెరూషలేములో గల దేవాలయము నుండి ప్రభువైన యేసు మరియు శిష్యులు బయటికి వెలుచుండగా, శిష్యుల్లో ఒకడు యేసయ్యను చూచి, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడం ఎలాంటివో చూడమని ఆయనతో అన్నారు. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచున్నావే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండక పడద్రోయబడినని అతనితో అన్నారు. మార్కు సువార్త 13:1-2 ఈ దేవాలయం యొక్క గోడల గొప్పతనం గురించి మీరు ఆశ్చర్యపడుతున్నారు కదా. అయితే కొంతకాలము తర్వాత ఈ దేవాలయం గోడలు, రాళ్ళు నేలమట్టం అవుతాయని చెప్పాడు. ఆయన ప్రవచించినట్టుగానే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో, అనగా యేసయ్య ప్రవచించిన 40 సంవత్సరాల తర్వాత రోమా సామ్రాజ్యం ద్వారా ఆ దేవాలయం పూర్తిగా నాశనం చేయబడింది. యేసయ్య అన్నట్టుగానే జరిగింది. అసాధ్యం అనుకున్న దేవాలయమే కూలిపోతే, ప్రతి చిన్న శోధనకు నేల కొరిగిపోతున్న దేవుని ఆలయమైన నీ శరీరం సంగతి ఏంటి? పైకి మహాబలాఢ్యుడిగా, శరీర దారుఢ్యము గలవాడుగా, కండబలము ఉన్నవాడుగా కనిపిస్తున్నావు కానీ లోపల ఎన్నో శారీరక బలహీనతలు, భయము కలిగి ఉన్నావు కదూ. శత్రువైన సాతాను నిన్ను నీ శరీరం అనే దేవాలయం పూర్తిగా నాశనం చేయకముందే జాగ్రత్త పడి ప్రభువైన యేసును సొంత రక్షకునిగా అంగీకరించు. దేవుడి దిన వాక్య ధ్యానం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.